సేఠ్ ధనరాజ్ మరియు అతని భార్య పెద్ద కూతురైన జాన్వికి 4 సంవత్సరాలు, రెండో కూతురైన సోనియాకి 3 సంవత్సరాలు, మూడవ కూతురు మానసికి 2 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ ఆమె గర్భవతి. ఇప్పుడు మాత్రం ఒకేసారి ఆవిడ ఇద్దరు కవలలకు నేహ మరియు స్నేహకు జన్మనిచ్చింది. అలాగే కాలం గడిచింది. ఒకరోజు సేఠ్ తన కుల పండితుడిని తన 5 పిల్లల జాతకం చూపించడానికి పిలుస్తాడు. రామ 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 రామ, ఏంటి అతవిది? వీళ్ళ జాతకంలో ఇలా నేను మొదటిసారి చూస్తున్నాను. ఏమైంది పంతులు గారు? అంతా బానే ఉంది కదా? ఆ, వాళ్ళ జాతకాలేమీ అంత బాగాలేదమ్మా. వారి జాతకాలు ఒకరితో ఒకరికి ముడిపడి ఉన్నాయి. అంటే నాకేం అర్థం కాలేదు. అంటే దాని అర్థం మీ 5 కూతుర్ల పెళ్లి ఒకే మనిషితో అవ్వకపోతే వాళ్ళ ప్రాణాలకి చాలా ముప్పు ఉంది. అందుకే ఈ 5 అక్కచెల్లెలకి ఒకడే భర్త అవుతాడు. ఈ విషయం వినగానే వాళ్ళిద్దరూ అవాక్కయ్యారు. ఇలానే కొంతకాలం గడిచింది. నెమ్మదిగా వాళ్ళందరూ ఎదిగిపోయారు. వాళ్ళ 5గురిని చూస్తే ఒకటే అనిపిస్తుంది, 5 శరీరాలు ఒకే ప్రాణమని. మనీష్ జాహ్నవితో ప్రేమలో పడ్డాడు మరియు జాహ్నవికి కూడా అతనంటే చాలా చాలా ఇష్టం. ఓ, అది నువ్వేనా? నువ్వు జాహ్నవిని ప్రేమిస్తున్నావా? పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నావా? మా ఇంటి పిల్లని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఒక షరతుని ఒప్పుకోవాలి. ఆ షరతుని నువ్వు ఒప్పుకుంటానంటేనే నేను నీకు జాహ్నవిని ఇచ్చి పెళ్లి చేస్తాను. అది ఎలాంటి షరతు అయినా జాహ్నవి కోసం నేను ఎలాంటి షరతునైనా ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నాను. తనతో పాటు అక్క చెల్లెలను కూడా పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఒప్పుకుంటున్నావా? మీరసలు ఏమంటున్నారు? జాన్వీతో పాటు తన అక్క చెల్లెలందరినీ పెళ్లి చేసుకోవాలా? దాని వెనుక ఒక కారణం ఉంది. ఆ విషయం నేను అందరికీ చెప్పలేను. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నాకు నా పిల్లలంటే చాలా ఇష్టం. అందుకని వాళ్ళల్లో ఎవరిని కోల్పోలేను. నువ్వు వీరందరినీ కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటే పర్వాలేదు, లేదంటే జాన్వీని కూడా మర్చిపో. నన్ను క్షమించండి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. జాన్వి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నీతో పాటు నీ అక్కచెల్లెలందరినీ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. వీలైతే నన్ను మర్చిపో. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయినా జాన్వి, మనీష్ ఒకరినొకరు మర్చిపోలేరు. ఇంకెంతకాలం అతను తలుచుకుంటూ ఏడుస్తావక్క? అవునక్క, నీకు అంతగానే ఇష్టమైతే అతనితో పారిపో. అవునక్క, మా అందరికీ అదే కావాలి. అయితే ఒకరోజు అందరి సహాయంతో బైక్ మీద వచ్చిన మహేష్తో ఆమె పారిపోతుంది. త్వరగా పద మనీష్, త్వరగా వెళ్ళి మనం పెళ్లి చేసుకుంటే నాన్నగారు ఇంక మనల్ని ఎప్పటికీ విడదీయలేరు. నువ్వు కంగారు పడుకో, నేను అన్ని అరేంజ్మెంట్స్ చేశాను. అక్కడ వాళ్ళిద్దరూ గుళ్ళో పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ సేట్జీకి వాళ్ళు పారిపోయిన విషయం తెలుస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత మనీష్తో పాటు అత్తగారింటికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళగానే అనుకోకుండా ఆమె ఆరోగ్యం సడన్ గా క్షీణిస్తుంది. మనీష్ ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఈ విషయం ఎప్పుడైతే సేట్జీకి తెలుస్తుందో అతను కూడా హాస్పిటల్ చేరుకుంటారు. ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు నా ఒక్క కూతురుతో పెళ్లి చేసుకోకుండా ఉంటే తనకి ఈరోజు ఈ దుస్థితి పట్టేది కాదు. అంటే నా 5 కూతుర్ల జాతకంలోని ఏమి రాస్తుందంటే ఈ 5 ఒకే అబ్బాయితో పెళ్ళవకపోతే వీళ్ళు 5 చనిపోతారని. ఈరోజు నీ వల్ల నా కూతురు చావుబ్రతుకుల్లో ఉంది. నా కూతుర్లను నేను కోల్పోతాను. లేదు, నా జాన్వికి నేనేం కానివ్వను. తను బ్రతికించుకోవడానికి నలుగురేంటి, 1000 మందినైనా పెళ్లి చేసుకుంటాను. జాన్వీని కాపాడటానికి మనీష్ మిగతా 4 పెళ్లి చేసుకుంటాడు. మరికొంతకాలానికి జాన్వి ఆరోగ్యం కుదుట పడుతుంది. మరి కొన్ని రోజుల్లో ఆమె బాగా ఇంటికి వచ్చేస్తుంది. అయితే వాళ్ళందరూ చాలా సంతోషంగా భర్తతో జీవితం కొనసాగిస్తారు. అవును, అదే తన పేరు. ఆ పేరు తనకి ఎందుకు వచ్చింది, ఎవరు పెట్టారు అనేది ఎవ్వరికీ తెలీదు. కొంతమంది తనకి ఆ పేరు తన రంగు కారణంగా పెట్టారని, ఎందుకంటే తన రంగు కూడా అచ్చం తన పేరులాగే నలుపు. తన తల్లిదండ్రుల సంగతి ఏమీ తెలీదు, ఎందుకంటే తను చాలా కాలం క్రితం కూరగాయలమ్మే మీనాకి రాత్రి ఇంటికి వెళ్లే దారిలో ఏడుస్తూ కనపడింది. అయ్యయ్యో, ఎవరో చిన్నపిల్లల ఏడుపులా ఉంది. కానీ ఈ ఏడుపు ఎక్కడి నుండి వస్తుంది? అప్పుడే తన దృష్టి ఒక ముళ్ళ కంప మీద పడింది. అది చూసి తను వణికిపోయింది. ముళ్ళ పొదల్లో చిక్కుకున్న ఒక అమాయకపు చిన్నారిని చూసింది. తన శరీరం పూర్తిగా దెబ్బలతో, రక్తంతో ఉంది. ఓ దేవుడా, ఎవరు ఈ చిన్నారిని ఈ ముళ్ళ పొదల్లో పడేశారు? ఎవరై ఉంటారు? మీనా చాలా జాగ్రత్తగా ఆ చిన్నారిని ముళ్ళ పొదల నుండి బయటికి తీస్తుంది. ఆ క్రమంలో మీనాకి కూడా ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతూ ఉంటది. కానీ తను ఏవీ పట్టించుకోదు. చిన్నారిని బయటికి తీసింది. ఓహో,
ఓ భగవంతుడా, ఎలాంటి ప్రపంచం ఇది! ఒక చిన్నారికి ఇంత అన్యాయం ఎలా చేయగలరు? అప్పుడు గాయపడిన చిన్నారిని మీనా ఆస్పత్రికి తీసుకుని వెళ్తుంది. డాక్టర్లకు కూడా ఆ పాప పరిస్థితి చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అరే, ఎక్కడ దొరికింది నీకు ఈ పాప? తన పరిస్థితి అస్సలు బాగోలేదు. ఈ పాపని వెంటనే అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్ల 2 రోజుల కష్టం మరియు మీనా ప్రార్థనలతో ఆ చిన్నారికి నయమవుతుంది. మీనా భర్త కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. తనకి పిల్లలు కూడా లేరు. అందుకే తను ఆ చిన్నారిని దత్తత తీసుకుంటుంది. మీనా ప్రేమతో ఆ పాపకి చంద్రి అని పేరు పెట్టింది. కానీ జనాలు తనని కాళీ అని పిలిచేవారు. ఆ తర్వాత కాళీ అన్న పేరే ఆమెకి ఉండిపోయింది. కాళీ మీనా ఇంట్లోనే పెరుగుతుంది. కాలం మెల్లగా గడిచిపోయింది. కాళీకి ఇప్పుడు 4 సంవత్సరాలు. చంద్రి, ఓ చంద్రి! అమ్మా, నువ్వు నన్ను చంద్రి అని ఎందుకు పిలుస్తావు? అందరూ నన్ను కాళీ అని పిలుస్తుంటే నువ్వు కూడా కాళీ అనే పిలువమ్మా. నల్ల రంగు కాళీమాతకి నిదర్శనం కదా అమ్మా. సరేనమ్మా, నేను కూడా నిన్ను కాళీ అనే పిలుస్తాను. మీనా లాగానే కాళీ స్వభావం కూడా చాలా మంచిది. ఎవరైనా బాధపడితే అస్సలు తట్టుకోలేదు. అది మనుషులైనా, జంతువులైనా, పశువులైనా, పక్షులైనా. మీనా ఆరోగ్యం ఆ రోజు అస్సలు బాగోలేదు. అందుకే కాళీనే కూరగాయలు అమ్మేందుకు వెళ్తుంది. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, పచ్చని కూరగాయలు, కాకరకాయలు, బెండకాయలు, టమాటాలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు. ఉదయం నుండి తను చాలా కూరగాయలు అమ్మేస్తుంది. ఆ రోజు తను 500 రూపాయలు సంపాదిస్తుంది. తను ఆనందంగా ఇంటికి వెళ్తుంది. అప్పుడు ఒక కసాయివాడు ఒక మేకపిల్లని బలవంతంగా లాక్కుని వెళ్లడం చూస్తుంది. పాపం మేకపిల్ల ఒకటే అరుస్తూ ఉంటుంది. కాళీకి దానిపై చాలా జాలి కలుగుతుంది. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి, అన్నా, చూడండి పాపం అది నొప్పితో ఎలా విలవిల్లాడుతుందో. మీరు ఈ మేకపిల్లల్ని లాక్కుంటూ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఎక్కడికి తీసుకువెళ్తున్నానా? అదేం ప్రశ్న? కసాయి వాణ్ణి చంపడానికి తీసుకుని వెళ్తున్నాను. చంపడానికా? అన్నా, వదిలిపెట్టేయండి. అరే, పిచ్చిదానివా ఏంటి? దీన్ని నేను వదిలేయాలా? దీంతోనే నా ఇల్లు గడుస్తుంది. దీని మాంసం అమ్మితేనే కదా నాకు డబ్బులు వస్తాయి. అన్నా, ఆ డబ్బులు నేనిస్తాను. ఎంత ఇవ్వాల్సి ఉంటుందన్నా? 600 రూపాయలు. మొత్తం డబ్బులు ఇచ్చి దీన్ని తీసుకువెళ్ళు. కసాయివాడు మాటలు విని కాళీ ఆలోచనలో పడుతుంది. ఎందుకంటే తన దగ్గర కేవలం 500 మాత్రమే ఉన్నాయి. అన్నా, నా దగ్గర 500 మాత్రమే ఉన్నాయి. కానీ నా దగ్గర కొన్ని కూరగాయలు మిగిలున్నాయి. మీరు వీటిని తీసుకుని ఆ మేకపిల్లను ఇచ్చేయండి. కసాయివాడు మొదట నిరాకరించాడు. కానీ కాళీ చాలా బ్రతిమలాడగా ఒప్పుకుంటాడు. కసాయివాడు ఆ డబ్బులు మరియు కూరగాయలు తీసుకుని వెళ్ళిపోతాడు. అతను వెళ్ళాక ఆ మేకపిల్ల తన అమ్మలాగా కాళీని ప్రేమగా హత్తుకుంది. మేకపిల్ల, ఆ కసాయివాడు వెళ్ళిపోయాడు. నువ్వు భయపడకు. కాళీ మేకను తీసుకుని ఇంటికి వచ్చి మీనాకి జరిగిందంతా వివరిస్తుంది. అమ్మా, నేను మంచి పని చేశాను కదా, నువ్వు కోపగించుకోవుగా. అరే, నేనెందుకు కోపగించుకుంటానమ్మా? నువ్వు చాలా మంచి పని చేశావు. ప్రాణాలు కాపాడడం కంటే పెద్ద పుణ్యం ఇంకేమీ ఉండదమ్మా. కాలం గడుస్తూ ఉంది. కాళీకి ఇప్పుడు 19 ఏళ్లు వచ్చాయి. మీనా ఎల్లప్పుడూ తన పెళ్లి గురించి చింతిస్తూ ఉండేది. కానీ తన నల్లరంగు కారణంగా ఎవ్వరూ తనని ఇష్టపడేవారు కాదు. మీ అమ్మాయి స్వభావం మంచిదే. తను వేలల్లో ఒక్కటే ఉండొచ్చని ఒప్పుకుంటాను. కానీ పెళ్లి మండపంలో అందరూ తన స్వభావాన్ని కాదు, రంగుని చూస్తారు. మాకు ఇలాంటి నల్లరంగు అమ్మాయి అస్సలే వద్దు. అందరూ నవ్వుతారు. మీనా వయసు కూడా పెరుగుతూ ఉంది. ఇంకా తల్లి భయం కూడా. ఆ చింత వలన తను చాలా అనారోగ్యం పాలైంది. తను రోజంతా కాళీ గురించే ఆలోచిస్తూ ఉండేది. అమ్మా, నువ్వు మందులేసుకో. నువ్వు మందులు వేసుకోకపోతే ఎలా తగ్గుతుందమ్మా? కాళీ, నా జబ్బు మందులతో కాదు, నిన్ను పెళ్లి కూతురుగా చూస్తే బాగవుతుందమ్మా. తన కూతురికి ఏం తక్కువ అనేది మీనాకి అసలు అర్థం కాదు. తను చాలా కష్టపడుతుంది. తన మనసు వెన్నలాంటిది. వేరే వాళ్ళ బాధను కూడా పట్టించుకుంటుంది. కానీ కేవలం తన రంగు వల్ల ఎవ్వరూ తనని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఒకరోజు కాళీ కూరగాయలమ్మి ఎప్పటిలాగానే ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఒక బ్రిడ్జ్ మీద ఒక యువకుడు నించుని ఉండడం చూస్తుంది. అతను నదిలో దూకపోతాడు. అరే, ఈ అబ్బాయి నదిలో దూకుతున్నాడు అనుకుంటా. సార్, సార్, అలా చేయకండి సార్.
కాళీ అరుస్తూ ఆ అబ్బాయి వైపు పరిగెడుతుంది. కానీ ఆలోపే అతను నదిలోకి దూకేస్తాడు. కాళీ కూడా ఆ అబ్బాయితో పాటు దూకేసి అతన్ని కాపాడి ఒడ్డుకు తీసుకొస్తుంది. కానీ ఆదిత్య అనే ఆ అబ్బాయికి తను ప్రాణాలు కాపాడడం అస్సలిష్టం లేదు. తిరిగి కోపంతో, అరే అరే ఎందుకు నన్ను కాపాడావు? నేను చచ్చిపోదామనుకున్నాను. సార్, జీవితం ఒక్కసారే వస్తుంది, దాన్ని ఇలా ముగించకూడదు. నీకు తెలుసా, అసలు నీకు తెలుసా నేను ఎందుకు చావాలనుకున్నానో? లేదు సార్, నాకెలా తెలుస్తుంది? బిజినెస్లో నేను కోట్లు నష్టపోయాను. కోట్లు అంత నాశనం అయిపోయింది. అయితే మీరు చనిపోతే బిజినెస్లో లాభాలు వస్తాయా? సరే సార్, మీరు చనిపోతే మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా అది? అందరూ ఎంత కష్టపడి ప్రేమతో వాళ్ళ పిల్లల్ని పెంచుతారో మీకు తెలుసా? ఆదిత్య కాళీ మాటలు శ్రద్ధగా వింటూ ఉంటాడు. సార్, జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా పడిపోతే మళ్ళీ లేవాలి. కానీ పడిపోయాక లేచే ప్రయత్నం చేయకపోతే జీవితంలో మజా ఎలా వస్తుంది మరి? మీకు తెలుసా, నా చిన్నప్పుడు నేను మా అమ్మకి ముళ్ళ పొదల్లో దొరికాను. నా తల్లిదండ్రులు నాతో ఎందుకలా చేశారో నాకు తెలీదు. కానీ నన్ను పెంచిన అమ్మ నన్ను కాపాడి తీసుకొచ్చింది. తను అనుకుంటే నన్ను అలానే వదిలేసి ఉండొచ్చు. ఆ పరిస్థితిలో నేను చనిపోయి ఉండొచ్చు కూడా. కానీ నన్ను అమ్మ కాపాడింది. తను ప్రతిరోజు ఒకటే చెప్తుంది, జీవితం గెలిచే ప్రయాణం కానీ ఓడిపోయేది కాదని. చూడు, నేను నీలాగా కూరగాయలు అమ్ముకునేవాణ్ణి కాదు. కోట్లల్లో ఉంటాయి నా వ్యాపారాలు. అవి రాత్రికి రాత్రే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కావు. కొన్ని సంవత్సరాలు పడతాయి నాకు. అయినా ఏం జరుగుతుందో తెలీదు. అంటే ఆట మొదలు పెట్టకుండానే ఓటమిని ఒప్పుకుంటున్నారా? ముందు ఆడి చూడండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో. కాళీ మాటలు ఆదిత్యపై మ్యాజిక్లా పనిచేస్తాయి. అతను ఇంటికి తిరిగి వెళ్ళి అతను శ్రద్ధగా తన బిజినెస్ని సరిచేయడానికి ప్రయత్నిస్తాడు. అతనికి మెల్లమెల్లగా ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థమవుతుంది. ఇంకా నమ్మండి, 6 నెలల్లోనే అతను మళ్ళీ అతని వ్యాపారాన్ని సరిచేసి నిలబెడతాడు. అంతేకాదు, అతను కాళీ అనే పేరుతో ఒక బట్టల బ్రాండ్ లాంచ్ చేస్తాడు. ఆదిత్య సార్, ఎవరిని చూసినా మన బ్రాండ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రతి స్టేట్లో మన బ్రాండ్ అవుట్లెట్స్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది ఒక అద్భుతం సార్. కంగ్రాట్స్ సార్. తన మేనేజర్ మాటలు విని ఆదిత్య చాలా ఆనందిస్తాడు. అతను కాళీ అన్న ఒక్కొక్క మాట గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఆట మొదలు పెట్టకుండానే ఓటమిని ఒప్పుకుంటున్నారా? ముందు ఆడి చూడండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో. ఆదిత్య ఇవాళ బ్రతికున్నాడంటే అది కాళీ వల్లనే. ఇంత సంపాదించడం కూడా తన వల్లనే. అతను కాళీని వెతకడం మొదలు పెడతాడు. వెతుకుతూ వెతుకుతూ తన ఇంటి వరకు చేరుకుంటాడు. ఆ సమయంలో కాళీ తన తల్లితో మాట్లాడుతూ ఉంది. ప్రతిరోజులాగానే వాళ్ళ అమ్మ తన పెళ్లి గురించే మాట్లాడుతూ ఉంటుంది. ఆదిత్య అంతా వింటాడు. కాళీ, అరే సార్, మీరా? మీరు మా ఇంటికి? మా ఇల్లు మీకెలా తెలుసు? మనసు పెట్టి చేస్తే అసంభవం ఏదీ ఉండదు. మీ బిజినెస్ ఎలా నడుస్తుంది సార్? చాలా బాగా నడుస్తుంది. చాలా చాలా బాగా. ఇంత బాగా నా బిజినెస్ మునుపెన్నడూ జరగలేదు. ఇదంతా నీ వల్లనే కాళీ. నా వల్ల? ఏంటి సార్, నేనేం చేశాను? నువ్వు మాయ చేశావు. మాయ. నువ్వు నా ప్రాణం కాపాడి చాలా పెద్ద సహాయం చేశావు. నువ్వు నాకు ఇంకొక సహాయం చేయగలవా కాళీ? చెప్పండి సార్, ఏం చేయాలి? కాళీ అన్నీ చేయగలదు. కాళీ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆదిత్య మాటలు విని కాళీ సిగ్గుపడుతుంది. కాళీ తల్లి మీనా ఇదంతా నమ్మలేకపోతుంది. కాళీ కోసం ఇంత మంచి సంబంధం ఇలా వస్తుందని మీనా అస్సలు అనుకోలేదు. కొద్ది రోజుల తర్వాత ఆదిత్య మరియు కాళీ పెళ్లి జరిగే రోజొస్తుంది. మీనా తన కూతుర్ని పెళ్లి కూతురుగా చూసి చాలా ఆనందించింది. ఆ రోజు తన కన్న కలలు నిజమవుతాయి. ఆ తర్వాత అందరూ చాలా సంతోషంగా ఉంటారు. Thanks for watching.